వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మీ నాని. భారతదేశ మాజీ ప్రధానమంత్రి ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గురువారం కన్నుమూశారు. ఆయన మరణంతో దేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు రాజకీయ ప్రముఖులు, దిగ్గజ వ్యాపారవేత్తలు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ రూపొందించిన ఆర్థిక సంస్కరణలు, డేలా పడ్డ దేశ ఆర్థిక వ్యవస్థను ఆయన గాడిలో పెట్టిన తీరును గుర్తు చేసుకుంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ గా చెప్పుకుంటారు. మన్మోహన్ నాయకత్వంలో ఆర్థిక రంగం గణనీయమైన మార్పులకు లోనైంది. బ్యాంకింగ్, నూతన ఆర్థిక రంగ సంస్కరణలు తీసుకొచ్చి జీడిపి వృద్ధిలో ఉరకలు పెట్టించారు మన్మోహన్ సింగ్. దివాళా స్థాయి నుంచి దేశాన్ని గట్టెక్కించిన ఘనుడు ఆయన. దేశ నిజమైన వాస్తు శిల్పుల్లో మన్మోహన్ సింగ్ ఒకరని ఆర్థికవేత్తలు చెప్పుకుంటారు. ఇప్పుడు ఆయన గురించి కొన్ని విషయాలు. జననం: మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ 26, 1932న పంజాబ్లోని గాహ్ గ్రామంలో, ప్రస్తుత పాకిస్తాన్లో జన్మించారు. భారత విభజన తరువాత తన కుటుంబంతో కలిసి భారత్కు వలస వచ్చారు. చిన్న వయసులోనే తన తల్లిని కోల్పోయిన మన్మోహన్ సింగ్ తన అమ్మమ్మ చెంతనే పెరిగారు. ఆయన పుట్టిన గ్రామంలో విద్యుత్ కూడా లేకపోవడంతో కిరోసిన్ దీపం వెలుగులో చదువుకునేవారట. మన్మోహన్ సింగ్ అమృత్సర్లోని హిందూ కళాశాలలో చదివి పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీలను పూర్తి చేశారు. ఆయన ఉన్నత విద్య కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ట్రిపాస్ పూర్తి చేసి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డిఫిల్ సాధించారు. 1966 నుంచి 1969 వరకు ఐక్యరాజ్య సమితి వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారుగా లలిత్ నారాయణ మిశ్రా చేత నియమించబడి వాణిజ్య మంత్రిత్వ శాఖకు సలహాదారుగా కూడా పనిచేశారు. 1972లో ముఖ్య ఆర్థిక సలహాదారుగా, 1976లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా నియమితులయ్యారు. 1982లో భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా నియమించబడ్డారు. 1985 నుంచి 1987 వరకు ప్రణాళికా సంఘ డెప్యూటీ చైర్మన్గా కూడా పనిచేశారు. 1991లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా నియమించబడ్డారు. 1991లో పివి నరసింహారావు క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించి భారత ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారు. 1991లో రాజ్యసభకు ఎన్నికై 1995, 2001, 2007, 2013లో తిరిగి ఎన్నికయ్యారు. 2004 మే 22న మన్మోహన్ సింగ్ భారత్కు 14వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పుడే జాతీయ ఉపాధి హామీ, అదేనండి 100 రోజుల పని పథకం ఆయనే ప్రారంభించారు. 1987లో పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. 1993లో ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ గా కూడా గుర్తింపు పొందారు. 2002లో అవుట్ స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డు కూడా ఆయన తీసుకున్నారు. 2005లో టైమ్స్ పత్రిక ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతులైన 100 మంది వ్యక్తుల్లో ఒకరిగా ఆయన్ను గుర్తించింది. మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించేందుకు అద్భుతమైన నాయకత్వాన్ని ప్రదర్శించి తాను ఒక నిపుణుడిగా, మార్గదర్శిగా చరిత్రలో నిలిచారు. 1991 బడ్జెట్ తర్వాత దేశాగతి మారిపోయింది. అప్పటి ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి ఆయన గట్టెక్కించారు. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ చర్యలు దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచాయి. 1991లో భారత్ తీవ్రమైన ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతోంది. విదేశీ మారక ద్రవ్య నిధులు, ఫారెక్స్ రిజర్వ్స్ అత్యంత తక్కువగా ఉన్న పరిస్థితి ఏర్పడింది. కేవలం 2 వారాల ఎగుమతులకు సరిపడా నిధులు మాత్రమే మిగిలి ఉండడం సమస్యను మరింత జటిలం చేసింది. అప్పట్లో విదేశీ అప్పులు భారీగా పెరిగి రూపాయి విలువ కూడా పడిపోవడం జరిగిందట. తక్షణమే పరిస్థితి మెరుగుపరచడానికి ఆర్థిక వ్యవస్థను పూర్తిగా సంస్కరించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ సమయంలో పివి నరసింహారావు నేతృత్వంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అప్పుడే ఎల్పిజి సంస్కరణలకు తెరలేపి భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. లిబరలైజేషన్లో భాగంగా భారత ఆర్థిక వ్యవస్థను మరింత స్వేచ్ఛగా మార్చడం జరిగింది. వ్యాపారాలకు అవసరమైన నియంత్రణలను కూడా తొలగించారు. గ్లోబలైజేషన్లో భాగంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం జరిగింది.
బహుళజాతి కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీస్ భారత మార్కెట్లో ప్రవేశించేందుకు అనుమతులిచ్చారు. ప్రైవేటీకరణలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలు PSUSలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని ఆయన ప్రోత్సహించారు. దీంతో క్రమంగా జీడిపి వృద్ధి జరిగింది. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ చేసిన పదవీకాలం దేశ ఆర్థిక చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. ప్రపంచ ఏకీకరణకు వేదిక అయింది. వాణిజ్య విధాన సంస్కరణలో భాగంగా చాలా వస్తువులకు దిగుమతి లైసెన్సింగ్ రద్దు చేశారు. సుంకాలు గణనీయంగా తగ్గించబడ్డాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ ఏకీకరణను సులభతరం చేసింది. ఆర్థిక రంగ సంస్కరణలో భాగంగా బ్యాంకింగ్ రంగ విధానాలు పునరుద్ధరించబడ్డాయి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ACBI సెబీని రెగ్యులేటర్ గా ఏర్పాటు చేయడంతో పాటు క్యాపిటల్ మార్కెట్లు ఆధునీకరించబడ్డాయి కూడా. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై పరిమితులు సడలించారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి బహుళజాతి సంస్థలను ఈ విధానం ఆకర్షించిందని చెప్పాలి. గ్లోబల్ ఇంటిగ్రేషన్ జరిగి జీడిపిలో అంతర్జాతీయ వాణిజ్యం వాటాలు కూడా పెరిగాయి. భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా మార్చింది. వీటన్నింటి ఫలితంగా భారతదేశం జీడిపి వృద్ధి రేటు గత దశాబ్దాలలో మందగించిన 3-4% పోలిస్తే 1990 సంవత్సరానికి సగటున 6% పెరిగింది. ఆ రోజుల్లో మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఈ సంస్కరణల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న లగ్జరీ లైఫ్ కి కారణమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ రోజు దేశంలో మల్టీనేషనల్ కంపెనీల హవా నడవడం, ఉద్యోగస్తులు లక్షల్లో జీతాలు పుచ్చుకోవడానికి పునాది వేసింది మన్మోహన్ సింగ్ అని చెప్తున్నారు ఎందరో మహానుభావులు. అందరికీ వందనం. మరొకసారి భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాళులర్పిస్తోంది BST న్యూస్. మరిన్ని మోర్ కంటెంట్స్తో మీ ముందుకి వస్తూనే ఉంటాం. స్టే ట్యూన్ టు VST న్యూస్.